ప్రియులారా, తిరిగి ప్రభు మన అందరినీ ఆయన సన్నిధికి క్షేమంగా ఆయనను ఆరాధించడానికి, ఆయన స్తుతించుకోవడానికి మనం క్షేమంగా ఆయన సన్నిధికి నడిపించినందుకు నడిపించినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఇంతవరకు నాకు చాలు. జనవరి నుండి ఈ ఆగస్టు మాసం అంతా దేవుడు మనల్ని కాపాడి కదా 8 నెలలు కాపాడి మళ్ళా ఈ యొక్క సెప్టెంబర్ మాసం నడిపించాడు. దేవుడు ఎంతో మంచి దేవుడు కదా ప్రియులారా, అందుని బట్టి దేవుడికి వందనాలు. నిన్న వరకు కొద్దిగా అనారోగ్యం ఉన్నాం మేము. మరి ఏమైనా మాకు తెలియదు. ఒక ఐ థింక్ శుక్రవారం రాత్రి, ట్యూస్డే నైట్, ఆ మాట వస్తే వెనస్డే నైట్ మేము చాలా సఫర్ అయ్యాము. బాడీ పెయిన్స్, చలిజ్వరం మాత్రం వచ్చింది. అండ్ మాకేం చేయాలో అర్థం కాలేదు. ఆ రాత్రి బయటికి వెళ్దామంటే, హాస్పిటల్కి వెళ్దామంటే నాకు అస్సలు సరే మొదటిసారి మొత్తం బాడీలో అంతా బలం పోయినట్టు. హాస్పిటల్ కన్నా తీసుకెళ్దామంటే నాకు బాగాలేదు. ఫ్రెండ్స్కి గుళ్ళు జ్వరం ఒక్కటి పడుతున్నది. నాకే చేసి రాత్రి స్ట్రగుల్ అయ్యాము. సో ఉదయాన్నే లేచి మేము హాస్పిటల్కి వెళ్ళాము. 10 అండ్ వేగిన వాళ్ళు మాకు రోడ్ వచ్చారు. అండ్ ఆ రోజంతా నేను అడ్మిట్ చేశారు. చేశారు. నిన్న మమ్మల్ని వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. లాస్ట్ చూస్తే వాళ్ళిద్దరికి వైరల్ ఫీవర్, నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అండ్ ఇప్పుడు పర్వాలేదు. నా ప్లేట్లెట్స్ 67,000 నుంచి ఇప్పుడు 24,000 వరకు పెరిగింది. సో ఈరోజు మనం చూసుకోవాలి. ఈరోజు రేపు చూసుకుంటే పెరిగింది కనుక ఇప్పుడు నేనైతే ఆరోగ్యంగా ఉన్నాను. సో మా కొరకు ప్రార్థించినందుకు మీ అందరికీ మా వందనాలు. ఓకే, ప్రతి ఒక్కొక్కరికి పేరున పర్వత, దేవదనము, ముఖేష్, మేఘన, పీటర్, రాయలమ్మ, రోహిత్, మన అనుష, మా సిస్టర్ సునీత, సిస్టర్ మరేమ గారు, చీరికి వాళ్ళ మదరు, వినోద్ ఫ్యామిలీ, ఓకే, ప్రతాప్, అందరూ వచ్చి మమ్మల్ని ఆదరించారు. సుప్రియ వాళ్ళని కాల్ చేసి మమ్మల్ని ప్రార్థించారు. సో మీ అందరికీ మా కుటుంబం తరఫున మా హృదయపూర్వకంగా వందనాలు. అందరూ మాకు సాయం చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. మంది చిన్న సంఘమైన కష్టంలో ఇంత చక్కగా అందరూ హాస్పిటల్కి వచ్చి మాతో మాట్లాడుతున్నప్పుడు ఏదో మాకు బలమంతా ఆందోళన వచ్చింది అనమాట. మాకు యాంటీబయాటిక్స్తో రాలేదు. మీరు వచ్చి మమ్మల్ని కలిసి మాతో మాట్లాడుతున్నప్పుడు మాకు ధైర్యం అనిపించిందంటే పీటర్, మన చక్కటి చిన్న కుటుంబమైన ఇంత చక్కగా ఆదరించే కుటుంబం మన సంఘం ఉందని చెప్పి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే నేను గమనించింది ఏంటంటే, అఫ్కోర్స్ మనం అనారోగ్యం ఉన్నప్పుడు మనకు మందులు కావాలి, కానీ మందుల కంటే ఎక్కువ ఈ ఆదరణ కదా, మనోధైర్యం అంటారు కదా, మనోధైర్యం. మనలో వచ్చి మనతో మాట్లాడి మేము మీకు ఉన్నాము అనే ఒక ధైర్యం చెప్పినప్పుడు మనిషికి ఎక్కడ బలం వచ్చేస్తుంది అంటారు కదా. ఒక్కడు 1000 మందిని తరవగలిగితే ఇద్దరు 10,000 మందిని తరుగుతారని దేవుడు బైబిల్లో రాయింది. అంటే ఒక్కడు ఉన్నప్పుడు వాళ్ళ బలము 10 రెట్ల ఉంటుంది, కానీ ఇద్దరు కలిస్తే వాళ్ళ బలము 100 రెట్లు పెరుగుతుంది. నేను చాలాసార్లు ఉదాహరణ ఇచ్చాను కదా. ఒక పెద్ద సోఫా ఉంది. ఎంత బలం ఉన్నవాడు కానీ, ఎంత జిమ్కి వెళ్ళినవాడు కానీ సోఫా నిద్రగలుగుతారా? అదే ఇంకొకరు ఉంటే అవతల పట్టుకుంటే ఎంత బలం ఉన్నా కానీ ఇద్దరు ఈజీగా, అంటే ఇద్దరు కలిస్తే వాళ్ళ బలము ఆల్మోస్ట్ 10 రెట్లు 100 రెట్లు పెరుగుతుందంటారు. సో అలా నిన్న మొన్న మీరందరూ వచ్చి మమ్మల్ని దర్శించినప్పుడైతే మాకైతే చాలా బలం అనిపించింది. అండ్ థ్యాంక్ యూ. ఇంత మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు. మా సంఘం చిన్నదైన పర్లేదు ప్రియులరా, ఆ ప్రేమలు ఉండాలి కదా. ప్రేమలు లేకుండా మనం ప్రియులరా అండ్ ఏదో ప్రసంగాలు చేసుకుని ఏదో చర్చకొచ్చాము వెళ్ళామన్నట్టు కాకుండా మనకు ఆ ప్రేమలు ఉంటే
అది మనకు చాలా ముఖ్యం. రేపు పరలోక రాజ్యంలో కానీ దేవుడు చూసేది అదే ప్రియులుగా. పౌలు అంటాడు కదా, నేను దేవదూతల భాషలతో మాట్లాడినను మనుషుల భాషలతో మాట్లాడినను ప్రేమ లేని వాడునైతే రోగుడు కన్సు గనగనలాడినట్టే. అంటే ఏదో ఒక నాయిస్ అంతే, దానికి ఒక మీనింగ్ ఉండదు, ఏముండదు. సో ప్రేమ లేకుండా మనం ఏదో మాట్లాడామనుకోండి, అది వ్యర్థం అంటాడు కదా ముఖేష్. బండలను పగలగొట్టేంత విశ్వాసం ఉన్నా, ప్రవచించే వరాలున్నా, ప్రేమ లేకపోతే అంటే ప్రవచించడం వేస్ట్, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం వేస్ట్, ఇక్కడ నిలబడి పాటలు పాడడం వేస్ట్. ఏం లేకపోతే ప్రేమ లేకపోతే. ప్రేమ ఉంటే ఇక్కడ పాటలు పాడి వాక్యం చెప్తే మీనింగ్ ఉంటుంది. నా శరీరము నేను కాల్చడానికి ఇచ్చినా, నా ఆస్తి అంతా నేను బీదలకు పంచిపెట్టినా, ఆయన అంటాడు ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను కదా అంశం. మన ఆస్తి అంతా బీదలకు రాసిచ్చి కావాలంటే మనం కాల్ చేసుకోండి అని మన శరీరాన్ని మనం కాలవడానికి ఇచ్చినా, ప్రేమ లేకపోతే ఏంటంట వ్యర్థమే కదా ప్రియులారా. ప్రేమ అంత ఇది చేస్తాం కాబట్టి మన జీవితాలలో దేవుని బిడ్డలలో మనం అంతవరకు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రేమించి కష్టాలలో ఉన్న, నార్మల్ పరిస్థితుల్లో ఉన్న మనం మనుషులను ఏం చేయాలంట ప్రేమించాలి. ప్రేమించడానికి మనకి ఏమైనా ఖర్చు అవుతుంది కదా. ప్రేమగా నవ్వినా, ప్రేమగా మాట్లాడినా, ప్రేమగా పలకరించినా మనకేమన్నా నష్టం అవుతుందా? సో ప్రాక్టికల్గా మన జీవితాలలో ఆ ప్రేమ లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత మందిరానికి వెళ్ళినా, ఎంత దేవుడిని స్థుతించినా ప్రియులారా అది వ్యర్థమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడికి వందనాలు. సంఘస్థులందరూ మా పట్ల ప్రేమను చూపించి అండ్ మేము అనారోగ్యం ఉన్నప్పుడు అండ్ సహాయం చేసిన ఆర్థికంగా థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడికి అందరినీ మన సంఘంలో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించిన తర్వాత ఆమేన్. ప్రియులారా మనము తిరిగి మత్తయి సువార్తకి ఈరోజు దేవుడి వాక్యం ధ్యానం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం తీసుకుందాం. ఈ వర్షంలో కానీ మీరందరూ రావడం ప్రియులారా చాలా హర్షణీయం ప్రియులారా, చాలా సంతోషము. దేవుడు తప్పకుండా చూస్తాడండి. ఇంత వర్షంలో కానీ కొంతమంది ఇంట్లోనే కూర్చొని ఓకే, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం దేవుడు తప్పకుండా దీవిస్తాడు అండ్ ఇంకా మనల్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడని నా ఆకాంక్ష, నా ఆశ, నా ప్రార్థన. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం తీసుకుంటే నేను మొదటి వచ్చిన నుంచి చదువుతాను ప్రియులారా, అందరూ గమనించండి. ఆయన అనగా యేసుక్రీస్తు ఆ జనసమూహములను చూచి కొండై కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదురుకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇప్పుడు 9వది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చదివిన ఈ యొక్క వాక్యం మనము 2-3 వారాల నుంచి రిపీట్ చేసుకుంటా ఉన్నాం కదా. కానీ చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పాను ప్రాయంగా. అది ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం పీటర్. ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. అంటే యేసుక్రీస్తు కొండకి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నోరు తెరిచి బోధించసాగారు. ఇది కొండ మీద జరిగిన ప్రసంగాలు ఈ 3 అధ్యాయాలు. 8వ అధ్యాయం మొదటి రోజు రండి చూద్దాం ఏముందో. 8:1 ఏముంది చూద్దాం. చదువుతాను.
ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నాడు పీటర్? ఎక్కడ ఏ అధ్యాయం వరకు కొండ మీద ఉన్నాడు? 5, 6, 7 అధ్యాయాల వరకు కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. ఈ కొండ మీద ప్రసంగంలో ఏముందంటే వరేమ గారు, ఆది కాండం నుండి ప్రకటన వరకు గమనించండి అన్న అందరూ. ఆది కాండం నుండి ఈ 3 అధ్యాయాలు ఏముంది? ఆది కాండం నుండి ప్రకటన వరకు ఒక మనిషి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలా అనే అన్నింటినీ ఈ 3 అధ్యాయాలలో యేసుక్రీస్తు ఒకే 3 అధ్యాయాలలో దేవుడు యేసుక్రీస్తు మొత్తం వివరించాడు. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలా అనేది ఆది కాండం నుంచి ప్రకటన వరకు మనం చదువుతాం కదా. ఆ అన్ని నా సారాంశం అంతా ఈ 3 అధ్యాయాలలో యేసుక్రీస్తు మొత్తం ఆ 3 అధ్యాయాలలో వివరించాడు. సో ఒక మాట చెప్పాలంటే ఈ 3 అధ్యాయాల మీద మనం క్లియర్గా ఫాలో అయ్యి అయినంత వరకు ఈ 3 అధ్యాయాలు బాగా చదివి దాంట్లో ఉన్నట్టుగా మనం ఫాలో అయితే రాయడమా మొత్తం బైబిల్ మనం ఫాలో అవుతాం. హల్లెలూయా. మొత్తం బైబిల్ అంతా ఈ 3 అధ్యాయాలలో పీటర్ 10 ఆజ్ఞలలో మనం ప్రియులరా చెయ్యొద్దు అనే మాటలు ఉన్నాయి. వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, నరహత్య చేయవద్దు, నీ పొరుగు అని ఏది కానీ ఆశించవద్దు, విగ్రహాలను చేయవద్దు, విగ్రహాలు చేసుకోవద్దు, అన్ని వద్దు, డోంట్ డూ. కానీ ఈ కొండ మీద ప్రసంగంలో వద్దు అనుకుంటే చేయండి. ఆ 10 ఆజ్ఞలు ఏముంది? చెయ్యొద్దు అని ఉంటే ఈ 10 ధన్యతలలో ఏముంది? చేయండి. అర్థమైంది కదా? ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఏం చేయాలి? ఈ రెండిట్లో 2 చేయాలి. అంటే 10 ఆజ్ఞల ప్రకారం చేయడానికి చేయవద్దు, ఈ 10 ధన్యతల ప్రకారం చేయవలసింది. అర్థమైంది కదా? 10 ఆజ్ఞలు చేయకుండా ఈ 10 ధన్యతలు మనం చేసినట్లయితే దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం. ఇది ఒకటి మనం చనిపోయే వరకు గుర్తుపెట్టుకోవాలి. మనం నేర్చుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 10 ఆజ్ఞల ప్రకారం మనం కొన్ని చేయాలని అసలు చేయము. ఏ విగ్రహం పెట్టుకోవద్దు, దేవుడికి నమస్కారం చేయవద్దు, వాటి జోలికి వెళ్ళకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలా, నరహత్య చేయొద్దు, దొంగలించొద్దు, వ్యభిచరించొద్దు, ఎవరిది నీ పొరుగు వారిని ఆశించొద్దు. అవి చేయకుండా ఉండాలి. అవి చేయకుండా ఇవి కానీ మనం చేయలేదనుకోండి ధన్యతలు పర్వతానికి వెళ్తామా? అవి చేయకూడదు ప్లస్ ఇవి చెయ్యాలి. వెరీ మాట్లాడుకోవాలి. సో కదా ఈ 9 ఇప్పుడు మనం చదివే 10 ధన్యతలు, ఇప్పుడు 9 ఉన్నాయి ఇక్కడ. ధన్యులు. మరి 10వ ఎక్కడ ఉంది? యోహాను సువార్త తీయండి 20వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం యేసుక్రీస్తు తోమతో మాట్లాడుతూ 20వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతాను, అందరు గమనించండి. యేసుక్రీస్తు తోమతో మాట్లాడుతూ ఈ మాట అంటాడు. రైట్. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు గొర్రెల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగుగాక అని. తర్వాత తోమను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడును, నీ చేయి చాచి నా ప్రక్కన ఉంచి అవిశ్వాసుని కాక విశ్వాసుని
పిండమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. కొద్దిగా తగ్గినదా? ఇప్పుడు 29వ వచనం ప్రియులారా, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి. దాని తర్వాత చూడండి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా ప్రియులారా? 9 ధన్యతలు ఎక్కడున్నాయి? మత్తయి సువార్త 5వ అధ్యాయం. వెరీ గుడ్. 10వ ధన్యత ఎక్కడుంది? యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. ఏమనుందమ్మా రాయలమ్మ అక్కడ? బాబు నన్ను చూడక నమ్మిన వారు ధన్యులు. అక్కడ 10 ఆజ్ఞలు, ఇక్కడ 10 ధన్యతలు. ధన్యుడు అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టమైన వాడు. ధన్యులు అంటే ఇష్టం అంటే దేవుడిని మెప్పించిన వారు, దేవుని దృష్టిలో కనికరం పొందిన వారు కదా, వాళ్ళు ధన్యులు. ఎవరికంటే ధన్యులు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే తగ్గించుకున్న వారు ధన్యులు. మనకు డబ్బు ఉండడము, ఆస్తి ఉండడము, ఆరోగ్యం ఉండడము తప్పేం లేదు ప్రియులు కదా. అది ఉన్నప్పుడు మనం ఏం చేయకుండా ఎదుటి వాళ్ళను మనము తృణీకరించకూడదు, అసహ్యంగా మాట్లాడకూడదు. ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే మనం అసహ్యంగా మాట్లాడి కింది చూపు చూస్తామో అది గర్వం. మన గురించే ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటామో అది గర్వం. మన విషయంలో ఏదైనా చెప్పుకోవాలంటే దేవుని కృప, దేవుని దయ అని చెప్పుకోవచ్చు. దేవుని కృప వల్ల మా బాబు పాస్ అయ్యాడు, దేవుని కృప వల్ల మా శాలరీ పెరిగింది, దేవుని కృప వల్ల మాకు వీసా వస్తుంది, దేవుని కృప వల్ల మేము చిన్న ఇల్లు కొనుక్కోగలిగాం. సో ఇంతే కానీ మనము నేను కొన్నా కదా సిస్టర్ నాది అన్నట్టుగా మనం అనకుండా దేవుని కృప అనాలి. రెండవది, ఎదుటి వ్యక్తిని ఎప్పుడే కానీ మనం ప్రియులరా గర్వం ఎక్కడంటే మెయిన్ ఎదుటి వ్యక్తిని మనం ఎప్పుడైతే మనం తృణీకరించి చాలా చిన్న చూపు చూస్తామో అక్కడ మనిషికి గర్వం అనేది వస్తుంది. సో అలాగే మాత్రం ఎప్పుడు. రెండవది, దుఃఖపడువారు ధన్యులు. అంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా పాపం చేసినప్పుడు దాని విషయంలో నేను పడాలంట, అయ్యో నేను అలా చేయకుండాల్సిందే, నేను అలా మాట్లాడకుండాల్సిందే, నేను అలా ప్రవర్తించకుండాల్సిందే, అయ్యో నేను అక్కడికి వెళ్ళింటే బాగుండేది, అయ్యో నేను ఎందుకు వచ్చి ఆ స్థలానికి వెళ్ళాను, అయ్యో వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు కలిపి గౌరవంగా మాట్లాడాల్సింది నేను, అయ్యో వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎందుకు అంత అసహ్యంగా ప్రవర్తించాను. ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా మనం బాధపడడం అనేది అది మనకు ధన్యత. అలాంటి వాళ్ళు ధన్యులు, వాళ్ళు ఉదాసపడతారు. తన పాపముల కొరకు పేతురు ఏం చేశాడంటే తన పాపముల కొరకు ఏడ్చాడంట కదా. ఓకే, ఏదైనా తప్పు చేసినప్పుడు నేనేం తప్పు చేసినానని సమర్థించుకోకుండా తన పాపముల కొరకు పశ్చాత్తాపడాలా, ఏడవాలా. ఇప్పుడు దుఃఖపడవాల తర్వాత నవ్వుతారని మాట యేసుప్రభువు చెప్పాడు కదా, గుర్తుందా మనకు. రెండోది, ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దాన్ని మనము అంగీకరించాలి. నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు. కీర్తనలు 34:19 చదవండి. అంటే ప్రభు నమ్ముకున్న వాళ్ళకు చాలా కష్టాలు వస్తాయంట ప్రియులారా. దేవుడు సేవకులకు కానీ వస్తాయి, కానీ వాటన్నిటి నుండి యెహోవా వారిని తప్పిస్తాడు. 34వ అధ్యాయం అందరు తీయండి, 19వ వచనం నేను చదువుతాను. నీతిమంతులకి కలుగు ఆపదలు ఎన్ని ఎంత ప్రియులరా? అనేకములు. వాటన్నిటి నుండి యెహోవా వారిని. సో నీతిమంతులకి అంటే యేసుప్రభువును నమ్ముకున్న వారికి బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులరా, నిజంగా నీతి జీవితం, ఎలాంటి అన్యాయం, ఎలాంటి మోసము, ఎలాంటి దౌర్జన్యము,
వేరొకరి మీద దౌర్జన్యం చేసి బతకడం, అన్యాయంగా వేరొకరిని దోచుకోవడం, అన్యాయంగా వేరొకరి దగ్గర నుంచి తీసుకోవడం, అక్రమంగా సంపాదించడం, ఇవన్నీ దేవునికి ఇష్టం ఉండదండి. ఇష్టమా? సో నీతిమంతులు కలుగు ఆపదలు అనేకం. నీతిగా బ్రతికినప్పుడు ఎన్ని కష్టాలు వస్తాయి. యోబు ఎంత నీతిగా బ్రతికాడు కదా. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండడు. అతని క్యారెక్టర్స్ ఏంటి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును. ఈ 4 క్యారెక్టర్స్ యోబుకున్నాయి. ఆయనకి ఎన్ని సభలు వచ్చాయి. ఆయన గొర్రెలు పోయినాయి, మేకలు చనిపోయినాయి, ఆయన వంటలు చనిపోయినాయి, ఆయనకున్న గాడిదలు చనిపోయినాయి, ఆయనకున్న పిల్లలు చనిపోయారు, అన్ని పోగొట్టుకున్నాడు. అంతేనా? తన 10 మంది పిల్లలు కానీ పోగొట్టుకున్నాడు. అందరూ చనిపోయాడు. నీతిమంతుడు. నాకు అదే అనిపిస్తుంది, ప్రభువుని నమ్ముకున్న వాడు చాలా కష్టాలు. లాస్ట్ ఒంటి మీద కురుపులు వచ్చాయంట. చిల్లి పెంకు తీసుకుని గోక్కుంటూ కూర్చునేవాడంట. దానికి పోయిన భార్య ఒకటి, ఏమయ్యా ఆయనకి ఆమెకు తెలిసిపోయింది, ఇంటి దగ్గర దెబ్బ అయిపోయింది, ఆస్తి అయిపోయింది. రెండోది వాసన వస్తుంది. చీమ రక్తం కాకపోతే వాసన వస్తుంది కదా, ఎవరు చేస్తారు అని చెప్పి ఏమైనా దేవుడిని ఇంకా నీతిగా చాలా నీతిమంతుడా నేను ఏదో యాక్టింగ్ చేస్తున్నావు, దేవుడిని శిక్షించి నువ్వు చాలు. ఎంత చక్కగా మాట్లాడాడు ఆయన. ఆయన ఏమంటే అమ్మా, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడవద్దు. దేవుడు మంచిది ఇచ్చినప్పుడు మనం తీసుకొని, ఆశీర్వదించినప్పుడు తీసుకొని, కష్టం వచ్చినప్పుడు మనం దాన్ని తృణీకరిస్తామా? మళ్ళీ ఆయన స్నేహితులు వచ్చాడు. స్నేహితులు వచ్చి ఆయన బూడిదలు కూర్చొని, ఆ యొక్క గోనె పట్ట చుట్టుకుని బూడిదలు కూర్చొని గోపుకుంటూ కూర్చుంటా ఉంటే ఆయన స్నేహితులు వచ్చి ఆయన పొడిచినట్టు మాట్లాడారు. నువ్వేదో చేసినావు అందుకే నీకు తగ్గింది, నువ్వు ఎవరు ఏదో అన్నావు అందుకే నీకు తగ్గింది. నీతి మంత్రులు కలుగు ఆపదలో ఏంటంటమ్మా కానీ ఇప్పుడు దాని కింద వాక్యం చాలా బాగుంది. వాటన్నిటి నుండి యెహోవా వారిని తప్పించును. మనందరూ తెలుసు స్త్రీలరా, అయ్యా మీ గురించి ఆమెకు చాలా మంచి అభిప్రాయం ఉంది అని వాళ్ళని మనం కలపాలా. కానీ అయ్యా అట్టన్నడా అని చెప్పి మనం వాళ్ళని నవ్వుకోవడం చేయడం. అవునా, మీ గురించి ఎప్పుడు ఆయన అట్లా మాట్లాడలేదే, మీ గురించి చాలా మంచి గౌరవం ఆయన ఆమె కదా. అలా మనం చెప్పి వాళ్ళని సమాధానపరచాలి. అలాంటి వాళ్ళు దేవుని కుమారులను పడతారు. పీస్ మేకర్స్. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. సమాధానపరచువారు. మనుషులను సమాధానపరచువారు. మనుషులను దేవుడికి సమాధానపరచువారు. వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు. సో కాబట్టి ప్రియుడా, ఈ ధన్యతలను మనం అందరం అయినంత వరకు, ఈ 10 ధన్యతలను అయినంత వరకు మనం ఫాలో అవడానికి మనం ప్రయత్నం చేస్తాము. దేవుడు రాబోయే దినాలలో మనం దీవిస్తాడు. మనం దేవుని చిత్తమైతే వచ్చే వారం 30 నిమిషాలు నేర్చుకుంటాం. ఆమేన్. అందరం తల ఉంచుకొని కళ్ళు మూసుకుని 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. స్త్రీలరా, మనకు ఒకే ఒక ఆశ, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఆయన కొరకే జీవించాలి. మనం చదువుకున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, హౌస్ వైఫ్గా ఉన్నా, మన ఆశ అంతా ఒకటే, గురంతా ఒకటే ఉండాలి. నేను ధన్యులుగా ఉండాలి, దేవుడు నన్ను మెచ్చుకోవాలి, నేను దేవుడిని మెప్పించాలి, నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, నేను సమాధానపరిచే వ్యక్తిగా ఉండాలి, మనుషులను నేను కలపాలి.
మనుషులను దేవునితో నేను కలపాలా, అప్పుడే మనం నిలబడ్డట్టు. తగ్గించుకుందాం, ఆత్మ విషయమే దేవుని నిలబడతాము. ఏది మాట్లాడిన దేవుని కృపాందం. రెండోది, ఎదుటి వ్యక్తిని అస్సలు కించపరిచి మాట్లాడడం చూడడం అస్సలు ఉండకూడదు. మనం ఏదైనా తప్పు చేసామో దుఃఖపడదాం, బాధపడదాం. సాత్వికంగా ఉందాం. ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరి గురించి కామెంట్ చేయొద్దు. దేవుడు వింటాడంట. మిరియం అహరోనులో మోషే గురించి మాట్లాడినప్పుడు దేవుడు విన్నాడు, కోపడ్డాడు. ఆమె కుష్ఠరోగం వచ్చింది. ఆమె తండ్రి వచ్చి ఆమె మీద ఉమ్మేశాడు. 7 రోజులు ఆమెను బయట గెట్టేశాడు. వేరొకరి గురించి మాట్లాడటానికి దూరం ప్రియుడా, దేవుడు సహించాడు. సాత్వికంగా ఉందాం. మంచి మాట వాళ్ళ గురించి మంచిగా మాట్లాడదాం. ఉండొచ్చేమో వాళ్ళ చెడు, కానీ ఎన్నో మంచిగానే వాళ్ళలో ఉన్నాయి. ఆ మంచి నెత్తిది మనం మాట్లాడదాం ప్రియుడా. ఇది యేసు తప్ప ఎవరు నేర్పించారు ప్రియుడా. కనికరం చూపిస్తాం. ఎవరైనా బాధలు, ఎవరికైనా అనారోగ్యం ఉంది, ఎవరైనా కష్టంలో ఉన్నారు, ఎవరికైనా తిండి లేదు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఇచ్చిన దాంట్లో మనం సాయం చేస్తాం, కనికరం చూపిస్తాం. రేపు మాకు రావచ్చేమో, దేవుడు అప్పుడు కనికరం చూపిస్తాడు. మనం ఇచ్చేది కొద్దిగే, కానీ దేవుడు ఇచ్చేది అధికంగా ఇస్తాడు. వీటి కొరకు ఆకలి తప్పులు కలవాలనుకున్నాను. ఎప్పుడు మంచి చేయాలి, ఎప్పుడు నలుగురికి సహాయపడాలి, ఎప్పుడు దేవుని వెలగాల, దేవుని వాక్యాన్ని వెతకాల, ఆయన వాక్యాన్ని తెలుసుకోవాలి. ఈరోజు మనం హృదయ శుద్ధి గల వారిని ఎప్పుడు మంచి ఆలోచిద్దాం. అపవిత్రమైన వద్దు, చెడు అస్సలొద్దు. ఏది యోగ్యమైనదో, ఏది ఆమోదకరమో, ఏది పరిశుద్ధమైనదో, దేని నీతి ఉందో దాని గురించి మీరు ధ్యానించండి అని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు. అందరితో సమాధానం ఉందాం. పరిశుద్ధత లేకుండా, సమాధానం లేకుండా ఎవరు దేవుడిని చూడలేరు. ఈరోజు మనం విన్న వాక్యము సమాధానపరచువారు. మన కుటుంబాల్లో, మన సంఘాలలో, మనకు తెలిసిన వాళ్ళలో ఒకరికొకరు మాట్లాడలేదు, చెప్తాము, వాక్యం ప్రకారం చెప్తాము. దాని పద్ధతి కాదు. ఇదిగో బైబిల్ ఎలా ఉంది, సమాధానం ఉండాలా, లేకపోతే పరలోకానికి వెళ్ళమంట ఆయన చెప్పి మంచి చెప్పి వారు మనం పిల్లల వాళ్ళని సమాధాన పరులు. యేసుక్రీస్తు ఆ స్త్రీని, ఆ ప్రజలను సమాధానపరిచారు. ఆమె చంపాలనుకున్న వాళ్ళు ఆ రాళ్ళు అక్కడ వదులుకుంటూ వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు మనుషులను మాత్రమే కాదు సమాధానపరిచింది, మనల్ని దేవుడు సమాధానపరిచాడు. దేవునికి రాసిన పత్రిక 2:5 మనం చదివాము. దేవుడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన్ని క్రీస్తు అంటే మనల్ని, తండ్రిని యేసుక్రీస్తు పిల్లల సమాధానపరిచాడు. మనమే అలాంటి సేవ చేయకండి. దేవుడు కుమారునికి పరిశుద్ధుడా, థ్యాంక్ యూ మా తండ్రి. ఇంత చక్కటి మాటలు ప్రభు, యేసు ప్రభు ప్రసంగం, ఆ కొండ మీద ప్రసంగం, మొత్తం బైబిల్ అన్నీ ప్రభు, మొత్తం బైబిల్ అంతా నా 3 అధ్యాయాలలో ఇమిడి ఉంది ప్రభు. దీన్ని మేము ఫాలో అయితే మొత్తం బైబిల్ నెరవేర్చినట్టు వారుగా ఉంటాం. కాబట్టి మా కొన్ని బట్టి మీ వాక్యం అయినంత వరకు మేము ఫాలో అయిపోతున్నాం. ఈ 10 ధన్యతలు మాకు కావాలి. ఆ 10 ఆజ్ఞలు ఎట్లా మేము లోబడుతున్నామో అదే రకంగా ఈ 10 ధన్యతలుగా మేము నాయన పాటించాలి. ప్రేమించి నీ బిడ్డలు వర్షంలో వచ్చిన ఈ బిడ్డలందరినీ మా హృదయపూర్వకంగా ఆశీర్వాదిస్తున్నాం. పేరు దీవించి ఈ కుటుంబాలలో ఆత్మీయ జీవితం ఎదిగెట్టుకుంటున్నాం. రాని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వర్షం వల్ల రాలేకపోయాను, అనారోగ్యం వల్ల రాలేకపోయాను, వారిని దీవించింది. కుటుంబాలలో శాంతి సమాధానం, అందరికి మంచి ఆరోగ్యాన్ని ప్రార్థించండి.
నిశ్చితమైతే వచ్చే గురువారం వచ్చే ఆదివారం అందరం కలిసి మేము స్థుతించుకుంటాం. మరలా మా కృపను నాన్న ఈ యొక్క వాతావరణాన్ని మీ చేతి సమర్పిస్తున్నాం. ప్రభు ఈ వర్షాల వల్ల ఎవరు ప్రాణ నష్టం లేకుండా, ఎవరికి ఆస్తి నష్టం జరగకుండా మీరే కాపాడండి. ప్రభు మాకు వర్షాలు అవసరమే. థ్యాంక్ యూ. మాకు వర్షాలు కానీ చూపంటూ ప్రాణ నష్టం కాకుండా నీకే వందనాలు చేస్తూ యేసు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. 2 నిమిషాలు ప్రభు రాత్రులలో పాల్గొంటుందండి.